భారత స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన వందే మాతరం 150 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఏడాది పాటు అంటే నవంబర్ 7 2025 నుంచి 2026 నవంబర్ 7 వరకు అంటే ఏడాది పాటు వందే మాతర ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా పాఠశాలల్లో ఉదయం 10 గంటలకు అన్ని పాఠశాలల్లో రెగ్యులర్గా ఈ పూర్తి స్థాయిలో వందే మాతర గేయాన్ని పాడబోతున్నారు. మనం కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల ధన్గర్వాడి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాం. చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. ఉద్యమ స్ఫూర్తి అంటే భారతదేశానికి స్వాతంత్రం విషయంలో టీచర్స్ ఎట్లాంటి పాఠాలు చెప్తున్నారు, ఈ వందే మాతరం స్లోగన్కి సంబంధించి వారికి ఏ విధమైన అవగాహన ఉంది, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, నిజంగా భారతదేశ స్వాతంత్రం రావడంలో వందే మాతరం అనే ఒక జస్ట్ స్లోగన్ అది దాదాపు 150 సంవత్సరాలుగా అంటే అప్పుడు పోరాటం కానీ ఫ్రీడమ్ ఫైటర్సు సామాన్య జనాలను ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడానికి ఆ స్లోగన్ చాలా ఉపయోగపడింది. విద్యార్థులకు ఎలాంటి బోధన చేస్తున్నారు, స్వాతంత్రానికి సంబంధించి ఎట్లాంటి పాఠాలు చెప్తున్నారు? వీళ్ళు విద్యార్థులు అనేవాళ్ళు భావితరాలకు మనకి దేనినైనా ఎదుర్కోవడానికి ఒక మంచి పౌరసత్వము కలిగిన పౌరులుగా తయారు చేయాలి. కాబట్టి మన గత చరిత్ర కాలంలో వందే మాతర ఉద్యమము అనే అంటే ఆ టాపిక్ను తీసుకొని ఎందుకు వందే మాతర ఉద్యమం చేయాల్సి వచ్చింది అంటే, మనకి బెంగాల్ అతిపెద్ద రాష్ట్రంగా ఉండేది. బ్రిటిష్ వాళ్ళు ఏంటి అంటే దీన్ని విభజించి పాలించడము అనేది వాళ్ళ యొక్క విధానము. సో కాబట్టి బెంగాల్లో మొట్టమొదటి 1903లో వందే మాతరం అనే ఉద్యమాన్ని అంటే వందే మాతర గీతాన్ని పాడుకుంటూ వాళ్ళు ఆ ఉద్యమాన్ని నిరసనగా బ్రిటిష్ వారికి ఎదురు తిరిగి పోరాడడం జరిగింది. సో అక్కడ ఆ బెంగాల్ నిరసనగా పాడుకున్నటువంటి వందే మాతర ఆ గీతాలాపన అనేది మొత్తము మనకి 1905లో బ్రిటిష్ వారిని ఎదిరిస్తూ జాతీయోద్యమంలో భాగంగా భారతదేశం అంతా కూడా వందే మాతరం అనే ఒక స్లోగను ప్రతి ఒక్క అంటే భారతదేశంలోని ప్రజలందరి మనసులలోకి ఆకట్టుకొని చొచ్చుకుపోయి వాళ్ళు అంతా అంటే ఆ స్లోగన్తో గొంతెత్తి ఒక ఎనర్జెటిక్గా ఎంతో శక్తివంతంగా బ్రిటిష్ వారికి ఎదురు తిరిగి పోరాడి వందే మాతర ఉద్యమం అనేది ఒక ముఖ్య పాత్ర వహించింది మన జాతీయోద్యమంలో. సో అదే స్ఫూర్తిని మేము విద్యార్థులలో కూడా పాఠాలు బోధిస్తూ ఉన్నప్పుడు ఈ ఉద్యమం అంటే ఒక వందే మాతరం అనే ఒక స్లోగను ఎంత చక్కటి అంటే మనకు బ్రిటిష్ వారికి ఎదురు తిరిగి మనం ఒక స్ట్రెంగ్త్ చూపించుకొని వాళ్ళను బలహీనపడేలా చేసినటువంటి ఉద్యమం. కాబట్టి ముందు అంటే మనము ఈ ప్రతిరోజు కూడా ఈ గీతాలాపన అనేది భారతదేశం అంతా కూడా మనము వందే మాతరాన్ని ప్రతిరోజు మనకు అసెంబ్లీలో దాన్ని చక్కగా పాడుకుంటున్నాం. కాబట్టి అదే స్ఫూర్తిని మేము విద్యార్థులలో జాతీయోద్యమము దేశభక్తి అనే స్ఫూర్తిని నింపడానికి ఆ సందర్భంగా వాళ్ళకి వందే మాతర ఉద్యమం 150 సంవత్సరాల ఈ గేయం అంటే ఇంత చారిత్రక నేపథ్యం ఉన్న ఈ గేయం అంటే ఏమనిపిస్తోంది? కేంద్ర ప్రభుత్వం కూడా 150 సంవత్సరాల గేయానికి ఏడాది పాటు సెలబ్రేషన్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఏమనిపిస్తుంది? చాలా చక్కటి నిర్ణయం సార్. ఇప్పుడు ఉన్నటువంటి యువశక్తి వాళ్ళకు అంటే కొంతమందికి వందే మాతరం యొక్క అర్థం కానీ అది ఎందుకు పాడారు ఏంటి అనేది తెలియదు. కాబట్టి సంవత్సర కాలంగా దీన్ని ఉత్సవాలు చేసినట్టయితే ప్రతి ఒక్క అంటే చిన్న పిల్లవాడి నుంచి చదువుకునే పిల్లవాడి నుంచి యువకుడు ఎవరైనా సరే అందరిలో ఒక స్ఫూర్తిని జాతీయోద్యమ స్ఫూర్తిని కూడా మనము నింపినట్టు అవుతుంది. కాబట్టి ఇది చక్కగా ఆహ్వానించదగ్గటువంటి విషయము, చాలా శుభసూచకము అని అనిపిస్తుంది సార్. నీ పేరేంటమ్మా? వందే మాతరం ఎవరు రాసించారో తెలుసా? చటర్జీ రచించారు కదా. సో మేడం ఏమని చెప్తారు? ఈ వందే మాతరం మనకి అంటే స్వాతంత్రం ఎట్లా వచ్చిందో టీచర్స్ చెప్తున్నారా క్లాస్లో? చెప్తున్నారండి. మంచిగా అర్థమవుతుందా? అర్థమవుతుంది. మనము ఎవ్రీ అంటే ఆగస్ట్ 15th కానీ లేదా జనవరి 26కి ఈ జాతీయ గీతం జాతీయ గేమ్ ఇవన్నీ పాడుతూ ఉంటాం కదా, వాటి అర్థాలు మనకు హిస్టరీ ఎట్లా ఉంది అనేది తెలుస్తుంటుందా? తెలుస్తుంటుంది, మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం. సో నీకు ఫ్రీడమ్ ఫైటర్స్ తెలుసా? తెలుసు. సో ఎవరు కొంతమంది పేర్లు చెప్పు. లాల్ బహదూర్ తిలక్, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇంకా చాలామంది ఉన్నారు. మనకి స్వాతంత్రం అనేది వందే మాతరంతో స్టార్ట్ అయింది. అదొక స్లోగన్గా మొదలై ఇప్పుడు దేశం అంతటా ఒక పాటలాగా ప్రతిరోజు స్కూల్లో పాడడం కానీ దాని అర్థం నిజంగా అది పాడుతుంటే బూస్ బాంబ్స్ వస్తాయి. మనం అంతమందిని ఎదిరించి ఒక స్వతంత్ర దేశాన్ని తెచ్చుకున్నందుకు చాలా సంతోషం. సో దానికి ఆధారంగా వందే మాతరం అనేది స్టార్ట్ అయింది. నీ పేరేంటమ్మా? ఎలా అనిపిస్తుంది మార్నింగ్ ప్రేయర్ చేసేటప్పుడు? జనగణమన పాడుతూ ఉంటాం, వందే మాతరం పాడుతూ ఉంటాం, మన రాష్ట్రానికి సంబంధించిన గేయం. అంటే ఇలాంటి గేయాలు పాడుతున్నప్పుడు ఏమనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే మన దేశం యొక్క పాటని మనం గొంతెత్తి పాడుతున్నామంటే అది మనకి చాలా గర్వం అన్నట్టు నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది.
మొత్తంగా 150 సంవత్సరాల వందే మాతర గేయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని టీచర్సు స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు. భారతదేశానికి స్వాతంత్ర సమయంలో ఈ వందే మాతరం అనే ఒక స్లోగన్ యావత్ దేశాన్ని తట్టిలేపి ఉద్యమంలో పాల్గొనేటట్టు చేసింది అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఫ్రీడమ్ ఫైటర్స్ స్ఫూర్తిగా ఈ భారతదేశ ఉద్యమ చరిత్రను ఇప్పటికీ పాఠాలుగా విద్యార్థులకు బోధిస్తున్నామని టీచర్లు అయితే చెప్తున్నారు. ఈ నిర్ణయం పట్ల విద్యార్థుల్లోనూ అటు టీచర్లోనూ హర్షం వ్యక్తమవుతోంది. మరోవైపు ఏడాది పాటు 2025 నవంబర్ 7 నుంచి 2026 నవంబర్ 7 వరకు ఏడాది పొడవునా ఈ వందే మాతరానికి సంబంధించిన గేయానికి సంబంధించిన ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కరీంనగర్.